హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే తెలియని ఊర్లో క్యాంపింగ్ అయితే వేయడానికి వెళ్తున్నామండి. మా ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తున్నాను. మాకైతే ఆ ప్లేస్ అయితే ఎలా ఉంటుందో కూడా తెలీదు, కానీ ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఆ ఏరియా ఏంటో కూడా తెలియకుండా మేమైతే వెళ్ళి క్యాంపింగ్ అయితే వేయబోతున్నామండి. ఏమో ఎలా ఉంటుందో చూద్దాం. మాకు ప్లేస్ ఉంటుందో ఉండదో కూడా చూద్దాం. ఇప్పుడు టైం అయితే 4 అవుతుందండి. మా ఫ్రెండ్స్కి 1 గంట నుంచి ఫోన్ చేస్తున్నానండి, వస్తారో రారో అని. భయంగా, కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అలా క్యాన్సిల్ అయిపోద్దేమో అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం ఇలా మన సొంతంగా అయితే క్యాంపింగ్ అయిపోతున్నాం కదా. మన ఫ్రెండ్స్ కూడా బాగా సహకరించారు మనకి. మా బఠానీ గడు కూడా ముందుగా వేయడండి రానని, తర్వాత ఎలాగో తీసుకొచ్చా. ఎంత బాగుందండి లొకేషన్. మేమైతే ఒక చిన్న తప్పు అయితే చేసామండి. చికెన్ మా ఊర్లో తీసుకోకుండా దారిలో ఉంటుంది కదా అని చెప్పేసి వస్తాండి, కానీ ఇక్కడ చికెన్ షాప్లు అయితే లేవు. ఏమో ఏం జరుగుతుందో, ఇంకా దారిలో ఊర్లో ఉన్నాయి. మాకు చికెన్ ఇక్కడ ఎక్కడ దొరకకపోతే మళ్ళీ ఎంతో చాలా దూరం వెళ్ళాలండి, కానీ దొరకాలని అయితే కోరుకుంటున్నాను. చికెన్ అయితే దొరకదేమో అనుకున్నామండి, కానీ బాగానే దొరికింది. ఈ ఆంటీ గారు మా కోసమే పెట్టినట్టు అనిపించిందండి. నేనైతే చికెన్ దొరకదేమో అనుకున్నానండి, కానీ దేవుడి దెవలు బాగానే దొరికేసింది. చికెన్ కొట్టిన ఆంటీ గారు అయితే, మీరు వెళ్ళే చోట చాలా డేంజర్గా ఉంటుంది, మీరు అందరు కలిసే ఉండండి, ఒకళ్ళు మిగిలిచి ఒకళ్ళు ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికైనా టాయిలెట్ వచ్చినా ఏమొచ్చినా కలిసే వెళ్ళండి, విడివిడిగా అయితే ఉండకండి అని చెప్పేసి అన్నారండి. మరి దేనికలా అన్నారో నాకు అయితే అర్థం కాలేదు. చూద్దామండి అక్కడికి వెళ్ళాక ఏముందో. మేము ఏ రోడ్లోకి వచ్చాము మాకైతే తెలియదండి. దారి తప్పిపోయి మేము, మాకైతే ఏం కనబడతలేదు దారి కూడా. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కొండపైన అయితే పనులు అయితే జరుగుతున్నాయండి, మరి ఏం పనులు తెలియదు, కానీ జేసీబీలు అయితే ఉన్నాయి. మేము వెళ్ళే రోడ్డు చూడండి ఎలా ఉందా, గతుకులు కింద. అంటే ఇక్కడ ఎక్కువ లారీలు అయితే తిరుగుతాయండి, దానివల్ల రోడ్డు ఇలాగే ఉంది, కానీ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది. మేము వెళ్ళే రోడ్లు ఏ తుప్పల్లోకి వెళ్తున్నాం, ఏ అడవుల్లోకి వెళ్తున్నాం కూడా తెలియదు మాకు. ఆ కొండ చూడండి, నాకు ఆ కొండ చూస్తే ఏదో గుర్తుకొస్తుంది, కానీ నోట్లోకి రావట్లేదు. కానీ వెనకతలు అయితే చాలా చాలా పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయండి. అయితే ఎదురుకి వెళ్తున్న కొద్ది రోడ్డు అయితే ఇంకా చిన్నగా అయిపోతుందండి. లొకేషన్ అయితే అండి చాలా అంటే చాలా బాగుంది. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ రాలేదు ఇక్కడికి, కానీ అంత బాగుంది లొకేషన్. మాకు పక్క ఉన్నా సరే మేము రాలేకపోతున్నాం. ఎవరన్నా దూరంగా ఉంటే రావచ్చండి, చాలా అంటే చాలా బాగుంది, వద్దండి ప్లేస్ అయితే. ఇక్కడ అన్నయ్యలు అయితే ఇక్కడ ఏదో డ్యామ్ ఉందన్నారా, చూద్దామండి. బాబాయ్ ఎంత ఉత్తిరేకంగా వస్తుందండి అన్నా. రెండే వదిలేరా? ఎక్కడి నుంచి వస్తాయండి ఈ వాటర్? పోలవరం ప్రాజెక్ట్ బాబాయ్. వాటర్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ గా, చాలా ఫోర్స్ గా అయితే వస్తున్నాయండి. ఇంకా రెండే వదిలేరంట, ఇంకా 3 ఉన్నాయి వదలాల్సినవి, అవి అయితే లేదు. ఈ రెండింటికే ఎంత పవర్ఫుల్ గా వస్తున్నాయంటే, మొత్తం అన్ని వదిలితే ఎంత దారుణంగా వస్తుందో ఒకసారి ఆలోచించండి. అలా ఆ కనబడుతున్న గేట్లు ఎత్తితే డైరెక్ట్ గా వైజాగ్ అయితే వెళ్ళిపోతాయి ఏంటండి ఈ వాటర్. మనం అయితే అవి చూసుకుని బయలుదేరిపోయామండి. టైం అయితే అయిపోతుంది, దగ్గరగా 5 అయిపోయింది టైం. ఇంకా చీకటిపోతే మనకి క్యాంపింగ్ చేసుకుంటే చోటు అయితే దొరకదు. లొకేషన్ అయితే అయ్యి బాబాయ్ చూడలేకపోతున్నాండి. 2 గోళ్ళు చాలండి చూడడానికి. చూడండి ఎంత బాగుందో. మన చింటూ బ్రో ఏదో చేస్తాను సార్ ఇక్కడ. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి నా వెనకట్ల కొండలు ఎంత బాగున్నాయి. నా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదండి ఈ కొండలు నేను, మా ఊరు పక్కన ఉన్నా సరే. చూడండి ఫ్రెండ్స్, అవి అయితే ప్రేమించుకుంటున్నాయి. మేము గుడిచేలిన ఘాటిలా ఉందండి ఇదైతే, ఎలా ఉందో చూడండి. పోలవరం డ్యామ్ వదిలితే ఇదంతా మునిగిపోద్దాం అనుకుంటున్నానండి నేనైతే. మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఏంటి బాబు, ఇన్ని ఉన్నాయి తూములు ఇక్కడ. మన సూర్యుడు అయితే ఇంటికి వెళ్ళిపోతే సిద్ధంగా ఉన్నాడండి. దీన్నే ఎనుక్కొండ అంటారంటండి, ఎలిఫెంట్ రాక్ అంట. కొండ అయితే బలి ఉందండి. దాన్ని ఎదురుకుంటానే పెద్ద వాటర్, అది చెరువు. కొండ అయితే అదిరిపోయిందండి. అది చూడండి, ఒక దేవుడి ఆకారంలో కొండ ఎలా ఉందో చూడండి. మేము ఒక ఊరు అయితే వచ్చామండి. మేము అక్కడ ప్లేట్లు అవి కొనుక్కుందాం నాగా, కానీ లోపల కొందండి కొట్టి ఇక్కడ వెళ్తున్నాం మరి. అయ్యి బాబు ఎలా ఉందో మాకే చుట్టకి భయం వేస్తుందండి బాబు. ఈ ఊరి పేరు నేలకోట అంటండి.
ఆ ఏనుగు కొండ మీదకే క్యాంపింగ్ వేద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళ ఊరోళ్ళు అందరూ అన్నారు వద్దమ్మా, చాలా డేంజర్ అది, చాలా డేంజర్ అయితే ఉంటుంది, వద్దు, పగలనుకో పర్లేదు, రాత్రి అనుకో ఎవరి గోల ఆడిది, ఇక్కడ ఎవరు పట్టించుకోరు, సో నైట్ అయితే వేయద్దు అని చెప్పేసి అన్నారండి. మేము ఇంక ఇక్కడి నుంచి అయితే వేరే కొండ ఉంది ఇక్కడ, రామదుర్గం కొండ, బాగా దేవత గుడి అంట, అక్కడైతే వెళ్తున్నామండి. ఇప్పుడు ఆవిడ చెప్పిన అక్కడ మేము ఈ నేలకోటలో ఒక షాప్ ఉందండి, అక్కడ మీకు ఏది కావాలో అది దొరుకుతాయండి, A to Z, మీకు ఏది కావాలో అది దొరికిద్ది. మేము అక్కడే తీసుకున్నాం, మాకు పాలు పెట్టెలతో సర్దాక మొత్తం అన్నీ దొరికినాయి. మీరు ఇంకా ఏమైనా కావాలంటే దొరుకుతాయండి. కానీ ఇంత పెద్ద మారుమూల ఊర్లో అవన్నీ దొరకడం అంటే చాలా గ్రేట్ అండి. చూడండి, ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తుందండి నాకైతే, ఎంత బాగుందో. రామదుర్గం కొండ. నాకు ఈ రోడ్డు తోటి గుర్తుకొచ్చిందండి. ఇంతకు ముందు మా ఫ్రెండ్స్ మేము అయితే కరెక్ట్గా ఇక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోమండి, ఇంక ఎదరికెళ్తే ఏముంటుందో తెలియక. ఇదేనండి రామదుర్గం కొండ అంట. బండ్లు పైకి వెళ్ళిపోతాయి అన్నారు, ఎలా వెళ్తాయో ఇంకా పైకి నాకు అర్థం తెలియదు. పైకి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేదు. వాటర్ అయితే చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయండి, మామూలుగా లేవు. ఎంత లోతుందో కూడా కనబడుతుందండి లోపల. అక్కడ ఆయన ఉన్నారు కదండి, మేము వాళ్ళని ఆ బొమ్మలు చూసి మేమైతే మనిషి అనుకున్నామండి, నిజంగా భయపడ్డాం. చెప్పండి ఏమనుకున్నారు మీరు దాన్ని చూసి? నిజంగా మనిషిని అనుకున్నామండి, భయపడ్డాం కూడా. భయం వేసింది చూడగానే. నడుచుకుంటూ అయితే ఇంకా అలా చాలా అంటే చాలా దూరం వెళ్ళాలండి, మాకు ఎక్కేంత ఓపిక లేదు, అలాగే చీకటిపోతుంది. మా వాళ్ళు కూడా పాపం ఆకలి వేస్తుంది అనుకుంటా పాపం మా వాళ్ళకి. ఇంక మేమైతే దిగిపోతున్నామండి. బండ్లు పైకి వెళ్ళిపోతాయి అన్నారు, మరి ఇటాలతో కూడా మాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా రావడం. కొండపైన వేద్దాం అనుకున్నాండి, రామదుర్గం కొండపైన క్యాంపింగ్, కానీ దారి వెళ్తాక లేదు, మరి ఇటే వెళ్తుంది అనుకుంటా బళ్ళు కట్టని. ఇక్కడేమో కర్రడ్డి డేహర్ ఇలాగా వెళ్ళకూడదని మరి. ఇంకా మేమైతే కిందకైతే వెళ్ళిపోతామండి, కింద వేస్తాం క్యాంపింగ్. కింద అయితే చాలా ప్లేసులు ఉన్నాయి, వచ్చేటప్పుడు చూసాం. మేమైతే క్యాంపింగ్ చేసే చోటుకైతే వస్తామండి. ఎక్కడేనండి మేము క్యాంపింగ్ చేసేది? సూర్యుడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు, మేమైతే ఇంటికి వెళ్ళలేదు, కోతేసాలు వేసుకుంటే ఇక్కడే తిరుగుతున్నాం. చుట్టూ ఎవ్వరు, మేము తప్ప ఎవ్వరు లేమండి. చందమామ కూడా వస్తుందండి, ఇంక లేట్ అయిపోతుంది, మేమైతే క్యాంపింగ్ అయితే వేస్తాం. క్యాంపింగ్ టెంట్ వేయడం అయితే పూర్తి అయిపోయిందండి శుభ్రంగా. కాఫీ అయితే పెట్టాడండి మా వాడు, కాఫీ పెట్టాడు, కాఫీ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ, అలిసిపోయారు పాపం అందరూ. లోపల కాఫీ అవుతుందండి, ఈ లోపల మా బట్టనిగిడి కూరకి అయితే ఉల్లిపాయలు కోసేస్తున్నాడు, ఆకలి వేస్తుందంట. ఏదమ్మా బట్టని చూపించి ఎలా కోస్తున్నావా? రౌండ్ కోస్తున్నాడు అంటండి, చక్రాలు. మా వాడైతే కాఫీ అయితే కాస్తాడండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. కాఫీ అయితే చాలా బాగుందండి, కానీ కొద్దిగా షుగర్ తక్కువ. మా వాడు మా కోసం వంట వండడానికి రత్తాలు చిందిస్తున్నాడండి పాపం, చాలా మంచిదండి మా వాడు. వీళ్ళ భార్య కూడా చాలా మంచిదండి పాపం, ఎంత మంచి మొగుడిని పట్టేసుకుంది వీళ్ళ భార్య, చాలా అంటే చాలా మంచిడు కుర్రాడు. ఏది చూపించమా, చూడండి ఫ్రెండ్స్ అందరూ. మేమైతే చికెన్ పకోడీ అయితే వేసుకుంటున్నామండి, ఇప్పుడు ఇంటికాడ నుంచి మ్యాగ్నేట్ చేసుకుని తెచ్చుకున్నామండి. ఆహాహా, స్మెల్ అయితే అయ్యి బాబాయ్ అది బాగుందండి, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. మా వంట మేస్త్రి కూడా మనోడేనండి. స్మెల్ అయితే సూపర్, మామూలుగా లేదు. ఆహా, మనం బండి పెట్టేసుకుందామా, కోరుకుందని మనందరం కలిపి ఫ్రెండ్స్ అని పెట్టేసుకుందాం. ఈడేమో ఇప్పుడు దాకా ఉల్లిపాయలు కోసాడండి, క్యారెట్ ఇదిగోండి, క్యారెట్ పచ్చిమిరకాయలు కోసాడు. ఇక మా ఓడేమో ఇప్పుడు ఉల్లిపాయలు కోస్తున్నాడు పాపం. మేము నలుగురం కలిపి ఏదో ఒక రెస్టారెంట్ కానీ దాబా కానీ వేసుకుంటామండి. మీరందరూ మాత్రం ఖచ్చితంగా రావాలి, మాకు సపోర్ట్ చేయాలి. మా వాడు ఆఖరికి సాధించాడండి, చికెన్ పకోడీ అయితే వేసాడు. ముక్క అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది, సూపర్ ఉడికిందండి. టేస్ట్ చెప్తున్నా కానీ ఎలా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి.
ఇలా ఈ పీస్ తింటూ దాంతో ఈ ఉల్లిపాయ నంచుకుంటే సేమ్ హోటల్లో కొనుక్కున్నట్టు అనిపించిందండి. టేస్ట్ అయితే అబ్బా చూడండి, మొక్క కూడా ఎంత ఎర్రగా ఉందో. అబ్బబ్బా రాంబాబు సూపర్. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఎలా ఉంది? సూపర్ అన్న. ఈ వేడి వేడి మొక్క ఇందులో ఉల్లిపాయ తింటుంటే సూపర్ ఉందండి. సూపర్ ఉందంట మా బటన్ గిరి చూడండి. అది కూడా ఫస్ట్ టైం పకోడీ. అవునండి, మనోడు ఫస్ట్ టైం చేసాడు. ఇలా బయట తింటే ఫస్ట్ టైం అండి, సూపర్ ఉందండి. ఇంక పకోడీ అయితే తినడం అయిందండి. ఇప్పుడు రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. బిర్యానీ అదే పలావ్ బిర్యానీ కదండి, పలావ్ అయితే రెడీ చేసుకుంటున్నాం. మా పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. గుమగుమలు ఆడిపోతుంది పలావ్ స్మెల్ అయితే. ఇంక పలావ్ దింపేసి కూర అయితే రెడీ చేసుకోవాలి. పలావ్ అయితే అయిపోయిందండి, దింపేహాం. ఇప్పుడు చికెన్ అయితే వండబోతున్నాం. చికెన్ అయితే గుమగుమలు ఆడిపోతుందండి. ఇంకా కారం గట్ట ఏమీ వేయలేదు అయినా సరే గుమగుమలు ఆడిపోతుంది. మరి ఏంటో మరి మా ఊడు మహత్యం. నేను ఒకటి చెప్తానండి, అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఇంట్లో వండుకుంటే అంత టేస్ట్ రాదండి, కానీ ఇలా అవుట్డోర్కి వచ్చి ఇలా వండుకుంటే టేస్ట్ మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఎందుకో మరి తెలియదు, కానీ ఇలా బయటకు వచ్చి వండుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంట్లో వండుకుంటే అంత టేస్ట్ రాదు, టేస్ట్ అనిపించదు కూడా. ఎప్పుడు తినే చికెన్ అయినా మటన్ అయినా అంత టేస్ట్ అనిపించదు. ఇలా అవుట్డోర్కి వచ్చి ఇలాగా ఎవ్వరూ లేని ప్రాంతంలోకి వచ్చి ప్రశాంతంగా వండుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్దండి. స్మెల్ అయితే గుమగుమలు ఆడిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో చుట్టూరు. మాకు చుట్టూ అవ్వలేదండి, చుట్టూ కొండలే. ఆ చందమామ తప్ప, మీ నలుగురం తప్ప మాకంటే ఇంకెవ్వరు లేరు. కూర అయితే పొయ్యి మీద పెట్టేసి మేమైతే ఇవన్నీ చూడడానికి వచ్చామండి, మీకు చూపిద్దామని. మా చుట్టూ ఏం కనపడదు అనుకో, అయినా సరే చూపించాలి కదా. మా టెంట్ అయితే అలా ఉందండి లోపల. మా వాళ్ళు అయితే కొత్తిమీర ఫ్రీగా దొరికిందని తెగేస్తారండి. కూర అయితే కలర్ఫుల్గా ఉంది కొత్తిమీర వల్ల. టేస్ట్ ఎలా ఉంటుందో, టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. స్మెల్ అయితే దుల్లబడేస్తుంది మరి, బుర్రపాడు. మేమైతే ఇంక వడ్డిచ్చేసుకుంటున్నాం, తినేస్తున్నాం. టైం అయితే 9:30 అయిపోయింది. స్మెల్ అయితే అబ్బాబ్బాబ్బా గుమ ఇచ్చేస్తుందండి. కూర ఎలా ఉంటుందో మరి, కూర కూడా గుమగుమలు ఆడిపోతుంది. అబ్బాబ్బాబ్బా కూర కలర్ మాత్రం గోల్డెన్ కలర్లో ఉందండి, బంగారం లాగా. అబ్బబ్బబ్బా టేస్ట్ అయితే రాంబాబు అనిపించా. కూర అయితే టేస్ట్ అదిరిపోయింది, సూపర్. అలా ఎట్టుకోగానే నోట్లో కరిగిపోతుంది ముక్క. ఏమని నేను ఇందాక చెప్పాను కదా, ఇలా బయట వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఇంట్లో వండుకుంటే అంత టేస్ట్ రాదు. మరి ఎందుకో తెలీదు, దాని ఇక్కడ ఉన్న పురుగుల మహత్యమో మరి ఏంటో తెలీదు. టేస్ట్ మాత్రం చాలా అయితే చాలా బాగుంది. పండు కూర ఎలా ఉంది? కూర అయితే సూపర్, చాలా బాగుంది. టేస్ట్ బాగుందా? సూపర్. మనోడే ఉంటాడు. మనోడైతే హైలైటా? బట్టని ఎలా ఉందిరా? కూర అయితే అదిరిపోయింది. అదిరిపోయిందా? బగరా అదిరిలేదా? అదే రెండు సూపర్ ఉన్నాయి, పలావ్ కూరకి సూపరా. మన రాంబాబు మీ బావ బాగున్నాడు బావ. ఏమయ్యా రాంబాబు చెప్పండి సార్. వండావు కదా, టేస్ట్ చూస్తున్నా. బా చాలా బాగుంది కూర అయితే. అలాగే తగ్గట్టు బిర్యానీ కూడా అలా సెట్ అయింది. ఎక్కడ నేర్చుకున్నావయ్యా?
మా ఆవిడ నేర్పిందయ్యా. ఎవరు నేర్పిందా? ఆ, అయ్యయ్యా సూపర్ అయ్యా, కత్తిలో ఉండవు రాంబాబు. థ్యాంక్స్ అన్న. మేమైతే పక్క అయితే తెచ్చుకున్నామండి, పడుకోవడమే లేట్. మార్నింగ్ లేచి ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ అయితే అదే, ఇక్కడ ఉన్న అందాలను అయితే మార్నింగ్ చూపిస్తానండి. అబ్బబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో వెన్నెల్లో అలా పడుకుంటుంటే. మేము పడుకుంటాకైతే రెడీ అయిపోయామండి, అలా బయట పడుకుంటున్నాం సాంగ్స్ వినుకుంటే. ఫీల్ అయితే చాలా బాగుంది. లోపల గాలి లేక బయట పడుకున్నామండి, అలా చుక్కలు చూసుకుంటూ ఇలాంటి లవ్ సాంగ్స్ దీపావళి కడలే జాబిల్లే పాడు నీ వెన్నెల నడిగేనే. మా వాళ్ళు సాంగ్స్ పెట్టుకుని మరీ పడుకున్నారు. టైం అయితే 12 అయిపోయింది. మా వాళ్ళు కూడా ఎలాంటి సాంగ్స్ పెట్టారు. ఈడది ఉందంటావా అక్కడ? ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయిందా నక్క? అది ఇక్కడ ఎక్కడన్నా ఉందంటావా? దోమలు అయితే మమ్మల్ని పడుకునెత్తలేదండి. ఇంకేం చేయాలి తెలియక నిద్ర పట్టక ఫైర్ క్యాంప్ అయితే వేస్తున్నాం. ఎలాగోలాగా ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నామండి. మా వాడు సాధించాడు. మీకు విషయం చెప్పాలండి, ఇప్పుడైతే గుండెకి జల్లుమందండి. మేము సడన్గా ఫైర్ క్యాంప్ వేసుకుంటూ ఇటు తిరిగి లైట్ వేసానండి. ఇక్కడ ఉంది కుక్కే అల్లిపోయాను. కుక్కను చూసి అది అక్కడి నుంచి అలా ఎదరికి వెళ్ళిపోయి అలా కిందకి దిగిపోయిందండి. అలా కిందకి దిగిపోయి ఎలా ఎప్పుడు వెళ్ళింది మాకు తెలియదు. కానీ మళ్ళీ ఇదంతా అయిపోయాక సడన్గా ఇక్కడ ప్రత్యక్షమైంది. గుండెకి జల్లు మంది అంటున్నాయండి. అలా వెళ్ళిపోయింది. ఈ కుక్క మమ్మల్ని నలిపిత్తకైతే వచ్చిందండి. అలా కూడా అయిందిలేండి. చూడండి టైం 2:30 అవుతుంది. దోమలు అయితే చితక్కుట్టేస్తున్నాయి. అస్సలు నిద్ర పట్టలేదు. ఇప్పుడు నాతో వచ్చిన ముగ్గురు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చితక్కుట్టేస్తున్నాయి. నేను దోమ ఇప్పుడు వేస్తుందండి గాలి, ఇందాక నుంచి లేదు అస్సలు. నేను నిద్ర పట్టిందా? నాకైతే నిద్ర పట్టలేదు. 3 దుక్కులు ప్లేస్ మార్చాం. 3 దుక్కులు దోమలు మట్టుకి దూసేసినాయి. బట్టని నిద్రపోయావా? అటులే ఆడేది పండు ఆడైతే మనుషుల్లో లేడు. వాడు ఎక్కడ గాలికిలా తిరిగేస్తున్నాడు ఆడు. అయ్య బాబాయ్, 2 సార్లు వెళ్ళిపోయి ఈడోసారి ఆడేసారి. ఇప్పుడు దాకా దోమలతో కొట్టుకుని నరకంలా అనిపించిందండి. ఇప్పుడే కాస్త అంత గాలి వేస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. మా వాళ్ళు అప్పుడే కాఫీ కూడా తయారు చేస్తున్నారండి. రాత్రి అంతా నిద్ర లేక. రాత్రి నుంచి ఎలా పట్టింది నిద్ర? 3 సార్లు మారామండి. కానీ తెల్లరగట్లా వర్షం వస్తుందేమో అనుకున్నామండి. చిన్న చినుకులు పడ్డాయి. లోపలికి సంబరపడ్డాం. కానీ వెనక్కిపోయింది అది. అయిపోయిందా? మా వాడు కాఫీ అయితే ఇచ్చేసాడండి. ఈ అందాలు చూసుకుంటూ కాఫీ అయితే తాగేస్తున్నాం. అదిగో కనబడుతుంది కదండి, దాన్నే ఎన్నుకొని అంటారు ఏంటండి. రాత్రి అయితే అక్కడే వేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ డేంజర్ వద్దు అన్నారు ఆ ఊరు ప్రజలు అయితే. సరే అని చెప్పేసి అక్కడి నుంచి అలా కొండలు దాటుకుంటూ ఆ పెద్ద కొండ కనబడుతుంది కదండి,
అది రామదుర్గం కొండ అంటండి. అక్కడికి వెళ్ళామండి. పైకి వెళ్దాం కదా, పైన స్టే చేద్దాం కదా. కానీ అక్కడ కూడా నైట్ స్టే చేయడానికి లేదండి. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా, దారి మూసుకుపోయిందంట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి ఇది బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేసామండి. కానీ ఇక్కడైతే నరకం. మేమైతే బయలుదేరిపోయామండి. క్యాంపింగ్ టెంట్ గట్రా అన్ని తీసుకుని బయలుదేరిపోయాం. ఆ ఎదురు కొండలు కనపడుతున్నాయి కదండి, అక్కడ ఒక టన్నెల్ ఉంటుంది అంటండి. అక్కడికి వెళ్ళి ఆ టన్నెల్ ఎలాగుందో మేము చూసి మీకు చూపిస్తాం అన్నా. ఇలాగా స్ట్రైట్. ఓకే, థ్యాంక్ యూ అన్న. మాకైతే ఆ కొండ టన్నెల్కి దారి తెలియక అన్నను అడిగితే అన్న దారి అయితే చెప్పాడండి. ఇటు నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ వస్తుండ. నిన్న ఒక ఊరు అయితే చెప్పాను కదండి, ఇదేనండి ఆ ఊరు. చిన్న ఊరు, నేలకోట ఊరు పేరు. అదిగోండి ఎదురుగోండి టన్నెల్. ఇదే చిన్న టన్నెల్ అంట. అప్పుడు ఇంకో పెద్ద టన్నెల్ ఉందంటండి. ఎలా ఉంది? ఇలాంటిది ఎప్పుడు చూడలేదా? ట్రైన్ పుట్టు కూడా ఉంది అక్కడ. ఇదేనండి, ఇది చిన్న టన్నెల్ అంట. ఇంకోటి దీని పక్కన ఉందంట. అగో ఎదురుగుండా కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళిపోతే ఆ పక్కనే ఉంటుంది, చూడొచ్చమ్మ. ఇప్పుడైతే వెళ్ళకూడదు, వర్క్ జరుగుతుంది అన్నారండి వాళ్ళు. అందుకని అటు పక్క వెళ్ళలేదండి. సౌండ్ ఎలా నాకు ఎలా ఉంటాం అంటే చాలా భయం, చాలా అంటే చాలా భయం అండి. నాకు ఇలా వాటర్ ఉండడం కూడా చాలా అంటే చాలా భయం. కానీ మీకోసం రిస్క్ చేసి మరీ వెళ్తున్నానండి. పైన ఏమో గబ్బిలాలు ఎన్నో ఉన్నాయండి, కొన్ని వేల ఉండుంటాయి గబ్బిలాలు అయితే. బాబోయ్ భయంకరంగా ఉందండి. ఇదేనండి ఆ పెద్ద టన్నెల్. అదేమో చిన్న టన్నెల్, ఇప్పుడు మేము దాటుకుని వచ్చింది. ఇదేమో పెద్ద టన్నెల్ అంటండి. ఇక్కడ వర్క్ జరుగుతుందని ఇటు సైడ్ రావద్దు అన్నారా. మా సైడ్ ఎంత విచిత్రాలు ఉన్నాయని మాకు ఇప్పుడే తెలిసిందండి. అంతేనండి, ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇంకా కొత్త కొత్త ప్లేసులతో మీ ముందుకు వస్తాను. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అందరికీ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పడం పట్టండి. బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.